26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా వారణాసి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు రాజమౌళి. వేదిక ఏదైనా దాన్ని మహేష్ మూవీ ప్రమోషన్స్ కోసమే వాడేస్తున్నారు. కానీ రీసెంట్ గా ఫ్రాన్స్ లో జరిగిన ఒక ఈవెంట్ లో పాల్గొన్న ఆయన మరో మూవీ గురించి మాట్లాడారు. తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన ఒక సినిమాలో సీన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ఏంటా మూవీ? ఇప్పటికీ డిస్కస్ చేసేంతగా ఆ సీన్ లో ఏముంది? సింహాద్రి మూవీ అనగానే అందరికీ గుర్తొచ్చేది తారక్ మాస్ యాక్షన్, పవర్ఫుల్ ఎమోషన్. జక్కన్న కెరియర్ ని మలుపు తిప్పిన ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టి జూనియర్ ఎన్టీఆర్ ని టాప్ స్టార్ గా నిలబెట్టింది. అయితే ఈ సినిమాలో ఒక సీన్ విషయంలో జక్కన్నకు తన ఫ్యామిలీతో పాటు క్రియేటివ్ టీంతో పెద్ద గొడవే జరిగిందట. ఓ మంచివాడిని హీరో చంపేసే సీన్ విషయంలో జరిగిన ఆ డిస్కషన్స్ గురించి రీసెంట్ ఇంటరాక్షన్లో రివీల్ చేశాడు రాజమౌళి. సినిమాలో హీరోయిన్ భూమిక తండ్రి అయిన భానుచందర్ మంచివాడైనా ఓ సీన్లో హీరో అతన్ని కాల్చి చంపాల్సొస్తుంది. తన కథలన్నీ కుటుంబ సభ్యులతోనే చర్చించి లాక్ చేసే రాజమౌళికి ఈ సీన్ దగ్గరే అభ్యంతరం ఎదురైంది. ఒక మంచి వ్యక్తిని హీరో చంపితే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరేమో అన్న డౌట్స్ రేజ్ అయ్యాయట. కానీ ఆ ఒక్క సీనే సినిమాకు ప్రాణమని, ఆ ఎమోషనే వర్కౌట్ అయితే కథ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందని రాజమౌళి బలంగా నమ్మారు. అందుకే చిత్ర బృందమంతా నో చెప్పినా తాను అనుకున్నట్టే ఆ సీన్ని తెరకెక్కించారు. రాజమౌళి పట్టిన పంతం, ఆయన విజన్ ఏమాత్రం వృధా పోలేదు. ఆయన టీం భయపడ్డట్టు ప్రేక్షకులు ఆ సీన్ని రిజెక్ట్ చేయలేదు. ఆ ఎమోషన్కి విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. దర్శకుడిగా జక్కన్న నమ్మకమే నిజమైంది. సింహాద్రి ఆ ఏడాదికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా రికార్డులు క్రియేట్ చేసింది. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.